హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి బెల్లం అరిసెలు. దీన్ని తయారు చేసే విధానం వచ్చేసరికి మనం ముందుగా అరిసెలు తయారు చేసుకోవడానికి ఒకరోజు ముందు బియ్యం పెట్టుకుందాము. నానబెట్టుకున్న బియ్యాన్ని రెండో రోజు మార్నింగ్ లేచి చూసుకొని శుభ్రంగా కడిగి వాటర్ ఆన్ చేసుకొని కేజీకి 1/4 కేజీ బెల్లం వేసుకొని తయారు చేసుకోవాలి. బియ్యం వడేసుకుందాము. ఈ బియ్యంలో నీళ్ళన్నీ బయటకు వెళ్ళేదాకా ఉంచుకొని మిక్సీకి వేసి బియ్యం పిండి చేసుకుందాము. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మిల్లుకి వేయించుకోండి, పొడి చేసుకొని తయారు చేసుకోవచ్చు. మేము ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక పొడి క్లాత్ తీసుకొని కొంచెం తడి మొత్తం పీల్చేదాకా ఆరబెట్టుకుందాము. మనం ముందుగా ఆరబెట్టుకున్న బియ్యాన్ని ఈ విధంగా ఉన్నప్పుడు తీసుకొని మిక్సీ పట్టుకుందాం. మరీ తడిగా ఉంటే ముద్దగా అయ్యి పొడి రాదు. ఇలా ఉన్నప్పుడు చూసుకొని పొడి చేసుకుందాం మిక్సీకి వేసుకొని. మూత తీసుకుని చూసుకుందాం. పిండి ఇలా మెత్తగా అయిన తర్వాత మనం తీసి జల్లెడ పట్టుకుందాం. ఈ పిండిని మిగతా వాటిని కూడా ఇలాగా పిండి చేసుకుందాం మిక్సీలో వేసుకొని. ఇప్పుడు మిగిలిన బియ్యం కూడా పిండి చేసుకుందాం మిక్సీలో వేసుకొని. మనం మిక్సీకి వేసుకున్న పిండిని జల్లెడ పట్టుకొని అదిం పెట్టుకోవాలి. తడి ఆరిపోకుండా పిండి తడిగా ఉండాలి. అప్పుడు అరిసెలు బాగా వస్తాయి. ఆరిపోతే అరిసెలు బాగుండవు. కొని ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందాము, పౌడర్ చేసుకుందాము. అలాగే ఒక 10 యాలక్కాయలు కూడా దీంట్లో వేసి మిక్సీ చేసుకుందాం. కొబ్బరి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాము. దీన్ని పక్కన పెట్టుకొని మనం పాకం తయారు చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని పాకం కోసం దీనిలో బెల్లం వేసుకొని గ్లాస్ వాటర్ పోసుకొని మనం పాకం తయారు చేసుకున్నాము. బెల్లం మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే అడుగంటుకుంటుంది పాకం. బెల్లం బాగా కరిగించుకున్నాము. మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పాకం అంతా ఒకసారి ఫిల్టర్ చేసుకున్నాము. రాళ్ళు అంతా బయటకు పోతాయి, వేస్ట్ అంతా. వడగట్టుకున్న పాకాన్ని వేరే గిన్నెలో పోసుకొని స్టవ్ వేయించుకున్నాము.
మన పాకము ఇలా ఈ విధంగా ఉండగా రావాలి. మనం అరిసెలు చేసేటప్పుడు ఇలా పాకం ఉండగా వస్తే అరిసెలు మెత్తగా బాగుంటాయి. ఈ పాకంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా మిక్సీ కట్టుకున్న కొబ్బరి పౌడర్ వేసి బాగా కలుపుకొని మనం పాకంలో పిండి కొంచెం కొంచెం వేసుకొని బాగా పాకం కలుపుకుందాము. ఇలా ఉండగట్టకుండా బాగా కలుపుకోవాలి పిండిని. ఇలా పాకం పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండి ఉండగట్టకుండా బాగా తిప్పుతూ కలుపుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ వేడైందో లేదో చూసుకోవడానికి చిన్న అరిసెను చేసి దీంట్లో వేసుకుందాము. ఆయిల్ బాగా వేడైంది. అయిపోయాయి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చాయి టేస్ట్ చెప్పండి.